కోమలమైన శరీరాన్ని దృఢమైన మనసుని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని టీజే ఫిట్నెస్ హబ్కి వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ రమణి గారు ఉన్నారు. మరి యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. రమణి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మన సకలందరూ కూడా ఈరోజు మీరు యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారా అని ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు ఈరోజు? పద్మ సర్వాంగాసనం గురించి చెప్పాలనుకుంటున్నాను. పద్మ సర్వాంగాసనం. ఓకే అండి. మరి ఈ ఆసనం వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి? ఈ ఆసనం వల్ల గైనిక్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది, థైరాయిడ్ గ్రంథి పనితీరు పనిచేస్తుంది, కాళ్ళు నొప్పులు తగ్గుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల ఫేస్ గ్లోనెస్ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే ఇది స్పెషల్లీ మన లేడీస్ కి బాగా ఉపయోగపడే ఆసనం అనమాట. అవునండి. ఎందుకంటే గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి చాలా కామన్ గా ఉంటున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి అంటున్నారు. ఫేస్ గ్లో కూడా వస్తుంది అంటే సో తప్పకుండా చేయాల్సిందే. మరి అందరూ చేయొచ్చా? ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ చేయకూడదు, ఓకే, గుండెకి సంబంధించిన సర్జరీ అయిన వాళ్ళు చేయకూడదు, స్టమక్ కి సంబంధించి సర్జరీ చేసుకున్న వాళ్ళకు చేయకూడదు, ఈ ఆసన మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయకూడదు. ఓకే, మిగతా ఎవరైనా చేయొచ్చు అనమాట. చేయొచ్చు, ఏ వయసు వారైనా చేయొచ్చు. ఓకే, అంటే చిన్నపిల్లలకి ఏంటంటే ఇప్పటి నుంచి ఇలాంటి ఆసనాలు అలవాటు చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కదా. కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఓకే, సో కాన్సన్ట్రేషన్ పవర్, మెమరీ కూడా పెరుగుతాయి కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ లో డల్ గా ఉన్న స్టూడెంట్స్ అది కూడా చేయించాలి. చేయొచ్చు. చాలా బాగుందండి. మరి లాభాలన్నీ మనకి రావాలి అంటే ఈ ఆసనం ఏ సమయంలో వేయాలి? ఇది ఉదయాన్నే చేయడం వల్ల దీని యొక్క బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. చాలా మందికి ఉదయాన్నే చేయడం అవ్వదు, బ్రేక్ఫాస్ట్ తినేసి 1 hour గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల దీని యొక్క బెనిఫిట్స్ బాగుంటుంది. ఈ కాలంలో చాలా మందికి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి లంచ్ అయ్యి 4 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ఆసన అనేది చేసుకోవచ్చు. ఓకే, డిన్నర్ చేసిన తర్వాత ఈ ఆసన చేయకూడదు. ఓకే, మామూలుగా హౌస్ వైఫ్స్ అయితే పొద్దున అందరినీ పంపించేసి బ్రేక్ఫాస్ట్ చేసి 1 hour గ్యాప్ ఇస్తే సరిపోతుంది, చేసుకోవచ్చు. అదే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఈవినింగ్ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు, 4 hours తిన్న తర్వాత గ్యాప్ ఇచ్చేసి. ఓకే అండి. మరి ఈజీగానే ఉంటుందా ఈ ఆసనం? నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఎలా వేయాలో చూపిస్తారా? చూపిస్తాను. ఇప్పుడు పద్మ సర్వాంగాసనం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దండాసనంలో కూర్చొని రిలాక్స్ గా మీ కుడికాలను ఎడమ తొడవ మీద పెట్టుకోవాలి, ఈ విధంగా. అదేవిధంగా మీ ఎడమ కాలను కుడి తొడ మీద పెట్టుకోవాలి. ఇది పద్మాసనంలో కూర్చునే పొజిషన్. ఇప్పుడు పద్మ సర్వాంగాసనం ఎలా చేయాలి అంటే శవాసనంలో పడుకొని శవాసనంలో రిలాక్స్ అవుతూ మీ 2 కాళ్ళను పైకి లేపుతూ మీ నడుం భాగాన్ని 2 చేతులతో సపోర్ట్ చేసుకోవాలి. 2 చేతులను సపోర్ట్ చేస్తూ 2 కాళ్ళను 90 degrees యాంగిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా పద్మాసనంలోకి రావాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయడం వల్ల దీని యొక్క బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. మళ్ళీ సర్వాంగాసనంలోకి వచ్చి మళ్ళీ నార్మల్ పొజిషన్ శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసన 30 సెకండ్లు చేయాలి. 30 సెకండ్లు చేసిన తర్వాత ఒక 10 seconds రిలాక్స్ అవ్వాలి. ఇలా 5 సార్లు చేయాలి. ఈ విధంగా పద్మ సర్వాంగాసనం చేయడం వల్ల బాడీ అన్నది చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఆసన చేస్తారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకు ఆసన చేయటం వల్ల అయితే చాలా బాగా అనిపించింది. చాలా లైట్గా అనిపిస్తుంది బాడీ పార్ట్స్ అంతా కూడా. కాకపోతే ఆసన చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది. ఐ థింక్ ఇంట్లో హౌస్ వైఫ్స్ మన సక్కులు ఎవరైనా చేయాలి అనుకుంటే ఫస్ట్లో ఎవరినన్నా హెల్ప్ తీసుకుంటే బాగుంటుందేమో, ఆ బ్యాలెన్సింగ్ అవన్నీ రావడానికి కదండి. అవునండి. సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ ఆసన చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా నడుము దగ్గర బాగా కొవ్వున్నా కూడా నాకు ఒక్కసారి చేస్తేనే ఇంత లైట్గా అనిపిస్తుంది అంటే రోజు చేస్తే మీరు చెప్పినట్టు అన్ని లాభాలు కలుగుతాయని తెలుస్తుంది. సో తప్పకుండా చేయండి సకలు. మరి అలాగే రమణి గారు ఇంత చక్కటి ఆసనాన్ని ఈరోజు మన సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. చూశారు కదా సకలు, ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.